హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడన్ కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే నేను ఫిష్ ఎగ్ ఫ్రై చేస్తాను. దానికోసం ముందుగా పొయ్యి వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే అవి వేగంగానే మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా పచ్చి స్మెల్ అంతా పోయి మంచి అరోమా రాగానే దీనిలోకి మనం కారం, పసుపు, ఉప్పు వేసేసుకొని తర్వాత అవి కొంచెం వేగంగానే దీనిలోకి మనం ఈ చేప గుడ్లు ఉంటాయి కదండి, ఎగ్ ఫ్రైస్, వీటిని అయితే వేసుకోవాలి. మా సైడ్ అయితే వీటిని జనా అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా వీటిని వేసేసుకోనండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇదే మొత్తం కలిపేసాను. ఇంక ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై చేశానండి. ఫిష్ ఫ్రై చేసేసి ఇక్కడ చేప గుడ్లు అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ, గ్రేవీ కర్రీ కూడా చేసేసానండి. ఇంకా ఈలోపు ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది, ఫిష్ కర్రీ అయిపోయింది, అలాగే జన కర్రీ కూడా చేసేస్తాను అనమాట. ఇంకెక్కడ మంచిగా అయితే వేగిపోయిందండి ఒక 5 నిమిషాలలోనే. ఇంకా దీనిలో కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం మసాలా కూడా వేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడైతే కొత్తిమీర వేసాను అంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.